హాయ్ గైస్. ప్రీవియస్ వీడియోలో మనము గిట్ యూజ్ చేసి రిపాజిటరీ ఏదైతే క్రియేట్ చేసామో, అది మన లోకల్ సిస్టమ్‌లో ఉందన్నమాట ఆ రిపాజిటరీ. సో, ఈ లోకల్‌లో ఉన్న రిపాజిటరీ తీసుకెళ్ళి మనం రిమోట్‌లో అయితే అప్‌లోడ్ చేసుకో. సో, ఫస్ట్ అయితే మీ గిట్‌హబ్ అకౌంట్‌కైతే లాగిన్ అయిపోండి. సో, లాగిన్ అయిన తర్వాత మీ యూజర్ నేమ్ ఇక్కడ ఉంటది చూడండి మీ ప్రొఫైల్. ఇక్కడ రిపాజిటరీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ నా అకౌంట్‌లో 3 రిపాజిటరీస్ ఉన్నాయి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ న్యూ క్లిక్ చేస్తాను. న్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిపాజిటరీ నేమ్ వచ్చేసి సేమ్ నేను ఇక్కడ ఏదైతే రిపాజిటరీ నేమ్ ఇచ్చానో అదే ఇస్తాననమాట. మై ఫస్ట్ గిట్ ప్రాజెక్ట్. డిఫరెంట్ అయినా ఇచ్చుకోవచ్చు. ఏమైతే ప్రాబ్లమ్ ఉండదు. డిస్క్రిప్షన్ ఆప్షనల్ ఇది. ఇదైతే లీవ్ చేస్తున్నాను. పబ్లిక్‌గా, ప్రైవేటా అంటే ఈ లింక్ యూజ్ చేసుకొని ఎవరైనా ఈ రిపాజిటరీ అనేది యాక్సెస్ చేయొచ్చు. సో, ప్రెజెంట్ అయితే నేను ప్రైవేట్‌లో అయితే పెడుతున్నాను దీన్ని. ఇంకా గిట్ ఇగ్నోర్ టెంప్లేట్ నన్ ఇదంతా అవసరం లేదు. లైసెన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ. రిపాజిటరీ అయితే క్రియేట్ అయింది. ప్రైవేట్ ఇక్కడ లాక్ సింబల్ ఉంటే ఇక్కడ ప్రైవేట్ అని ఉంటది. సో, ఇప్పుడు ఇందులో ఫైల్స్ అయితే అప్‌లోడ్ చేయాలి మనం. మనం హెచ్‌టిటిపిఎస్ నుంచైనా అప్‌లోడ్ చేయొచ్చు. లేదంటే ఎస్ఎస్‌హెచ్ నుంచైనా అప్‌లోడ్ చేయొచ్చు. ఎస్ఎస్‌హెచ్ నుంచి ఎలా అప్‌లోడ్ చేయాలనేది నేను ఫ్యూచర్ వీడియోస్‌లో అయితే చేస్తాను. ప్రెజెంట్ నేను హెచ్‌టిటిపిఎస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ న్యూ రిపాజిటరీ ఆన్ ద కమాండ్ లైన్. కమాండ్ లైన్ అంటే ఇక్కడ మనకి గిట్ బాష్ అనమాట. సో, మనం ఆల్రెడీ రిపాజిటరీ ఉంది. మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాం రిపాజిటరీని. ఇక మనం పుష్ చేయాలి. ఉన్న లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఇప్పుడు మనం డైరెక్ట్ రిపాజిటరీలోకి పుష్ చేయాలన్నమాట. చూడండి ఈ కమాండ్స్ గూడా వాళ్ళే ఇచ్చారు చూడండి. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. ఇది మై ప్రాజెక్ట్. ఇక్కడ మనం కాపీ జేసుకోవచ్చు. మీరు ఏదైతే ఇక్కడ కాపీ చేసుంటారో అదే ఉంటదన్నమాట. సో, దీన్నైతే ఎంటర్ చేయాలి మనం. దీన్ని కాపీ నేను. కాపీ చేసి ఇక్కడ గిట్ బాష్ ఇక్కడ పేస్ట్. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. రిఫ్రెష్ చేద్దాం. గిట్ గిట్ బాష్ -m మెయిన్. నెక్స్ట్ లాస్ట్ కమాండ్ పుష్ చేస్తున్నాం. మెయిన్ బ్రాంచే. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక్కోసారి మాస్టర్ బ్రాంచ్ ఉంటది. సో, మాస్టర్ నుంచి మీరు మెయిన్‌కి కన్వర్ట్ అవ్వాలి. కన్వర్ట్ అయితేనే మీకు ఫైల్స్ అనేవి కాపీ అవుతాయి. ఫైనల్‌గా పుష్ చేస్తాం. ఇక్కడ మనకి పాపప్ ఓపెన్ అయింది చూడండి. సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్. సైన్ ఇన్ విత్ ఎ కోడ్. కోడ్ అంటే మనకి యాక్సెస్ టోకెన్స్ ఉంటాయి. సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో, మీకు సైన్ ఇన్ అయిన తర్వాత మనం ఆథరైజ్ అయితే చేయాలి క్రెడెన్షియల్స్ మేనేజర్‌కి. సో, ఆథరైజ్ గిట్ ఎకోసిస్టమ్. సో, దీన్నైతే క్లిక్ చేయండి మీరు. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఫైల్స్ అనేవి అప్‌లోడ్ అయిపోయాయి. పుష్ అయిపోయాయన్నమాట. ఈస్ కంప్లీట్ అథెంటికేషన్ ఇన్ యువర్ బ్రౌజర్. అథెంటికేషన్ అయితే కంప్లీట్ చేసాము. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ లోకల్ రిపాజిటరీలో ఫైల్స్, ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన రిమోట్ రిపాజిటరీలోకి వచ్చేసాయి చూడండి. ఇది కమిట్ ఐడీ అనమాట. అంటే కమిట్ మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ అనమాట ఇది. సో, కమిట్స్ 1 అవర్ అగో 13 మినిట్స్ టైమ్ అని చూపిస్తుంది. ఇది లాస్ట్ కమిట్ ఇది. కమిట్ ఐడీ. సో, యాడింగ్ ఫైల్స్ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఆ కమిట్‌లో మనకి ఏం చేంజెస్ జరిగాయి. ఇండెక్స్.html ఫైల్ ఒకటుంది. style.css ఫైల్ యాడ్. సో, యాడింగ్ జేఎస్ అండ్ ఇమేజెస్ ఇదొక డిఫరెంట్ కమిట్. సో, బండిల్ 3 బండిల్ ఇమేజ్ యాడ్ బ్యాకొచ్చేద్దాం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే స్క్రీన్ అనేది క్లియర్ చేస్తాను. సో, క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్ఎస్ క్లిక్ చేద్దాం. సో, ఇండెక్స్.htmlలో నేను కొంచెం కోడ్ అయితే రాయాలనుకుంటున్నాను. సో, నానో ఎడిటర్ యూజ్ చేస్తాను నేను. ఇండెక్స్.హెచ్ సో, మీరు విమ్ ఎంటర్ చేసినా విమ్ ఎడిటర్ ఓపెన్ అవుతది. నానో ఎడిటర్ అయితే నానో ఎడిటర్ ఓపెన్
ఇది నానో ఎడిటర్ అనమాట. ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను కోడింగ్. కోడింగ్ అనేది పేస్ట్ చేశాను. ఫైల్ సేవ్ చేయటానికి కంట్రోల్ ఓ. మీ కీబోర్డ్‌లో కంట్రోల్ ప్లస్ ఓ సెలెక్ట్ చేస్తే ఎంటర్ క్లిక్ చేయండి. ఫైల్ అనేది సేవ్ అవుతది. నెక్స్ట్ కంట్రోల్ ఎక్స్ చేస్తే ఎగ్జిట్ అవుతది. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ సెలెక్ట్ చేస్తాను. కమాండ్ ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్ స్టేటస్. సో, మోడిఫై చేసాం ఫైల్‌ని. మోడిఫై చేసాము. యాడ్ అయితే చేయలేదు. ఇప్పుడు మన రిమోట్ రిపాజిటరీ ఓపెన్ చేయండి. ఇండెక్స్.html నేను కోడింగ్ అనేది రాసాను. ఈ ఫైల్ ఓపెన్ చేస్తాను. నేను క్లిక్ చేస్తాను. ఇందులో ఎటువంటి కోడింగ్ అయితే రాలేదు. బట్ నేనిక్కడ కోడింగ్ 5 లైన్స్ అయితే యాడ్ చేశాను ఇండెక్స్.html‌లో. అది నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు గిట్ యాడ్ ఇండెక్స్.html అంటే ఈ ఫైల్ ఒకటే నేను ఎడిట్ చేశాను కాబట్టి ఇండెక్స్.html సరిపోతది. లేదు మీరు సింపుల్‌గా ఇట్లా డాట్ మెన్షన్ చేసినా సరిపోతది. Running the working copy of index.html will be replaced with C next time git patches. ఓకే. గిట్ స్టేటస్ చూద్దాం ఒకసారి. మోడిఫై అయింది. నెక్స్ట్ గిట్ కమిట్ కూడా చేద్దాం. గిట్ కమిట్ యాడెడ్ కోడ్ టెక్స్ట్ అనే వన్ ఫైల్ చేంజ్డ్ 83 ఇన్సర్షన్ అంటే 83 లైన్స్ ఉన్నాయి టెస్ట్ చేసి. ఇప్పుడు మనం గిట్ లాగ్ సెలెక్ట్ చేద్దాం. గిట్ లాగ్ కీబోర్డ్ ఏదో డ్యామేజ్ ఉన్నట్లున్నది. గిట్ లాగ్ యాడెడ్ కోడ్ టు ఇండెక్స్ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది ఇక్కడ కూడా. వన్ లైన్ సెలెక్ట్ చేస్తాను. గిట్ -1 లైన్. గిట్ షో సెలెక్ట్ చేస్తే 2917 డబుల్ ఈ కోడ్ అంతా యాడ్ చేసాం. లో ఉంది. సో, ఇది ఈ ఫైల్‌లో అయితే ఉంది. కాకపోతే మనకిక్కడ రాలేదు ఇది. నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను index.html. ఎందుకు రాలేదంటే మనం ఆ ఫైల్‌ని మళ్ళీ పుష్ చేయాలి మనం. సో, ఇప్పుడు చేంజెస్‌ని మనం రిమోట్ రిపాజిటరీలో పుష్ చేసుకోవాలి. సో, దానికి కమాండ్ వచ్చేసి గిట్ పుష్ రిమోట్ సారీ ఆరిజిన్ మెయిన్ బ్రాంచ్. సో, పుష్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీ రిపాజిటరీ ఓపెన్ చేసి రిఫ్రెష్ ఇప్పుడు వచ్చుంటది index.html. సో, ఇండెక్స్.html‌కి కూడా మనం లేటెస్ట్ ఏదైతే కమిట్ చేస్తామో అదే ఇక్కడ చూపిస్తదనమాట. యాడెడ్ కోడ్ టు ఇండెక్స్. సో, దీన్ని ఓపెన్ చేస్తే మీకు కమిటెడ్ 2 మినిట్స్ అగో. సో, వన్ పేరెంట్ కమిట్ ఐడీ ఇది. బ్యాక్ వద్దాము. ఇదంతా ప్లస్. ప్లస్ అంటే యాడ్ అయింది. ఒకవేళ మనం రిమూవ్ చేస్తే ఏమవుతది అంటే మైనస్ చూపిస్తది ఇక్కడ. అది రెడ్ కలర్‌లో ప్లస్. ఒకసారి నేను రిమూవ్ చేస్తాను దాన్ని. నానో ఇండెక్స్.html కోడింగ్ లైన్‌లో నేను ఏదైనా తీసేస్తాను. సంథింగ్ చేశాను. కంట్రోల్ ఓ ఫైల్ సేవ్ చేస్తాను. ఎగ్జిట్ చేస్తాను. నేను గిట్ స్టేటస్ చెక్ చేస్తాను. సో, మోడిఫై చేసాం కదా మనం. ఇప్పుడు మళ్ళీ దీనికి గిట్ యాడ్ HTML నేనేం
ఏ పుష్ ఆరిజిన్ డైరెక్ట్‌గా పుష్ చేశాను. ఎవ్రీథింగ్ అప్ టు డేట్. ఓకే. దాన్ని కమిట్ చేయలేదు గదా నేను. కమిట్ -m ఇప్పుడు మళ్ళీ ఆరిజిన్. ఇప్పుడు నేనేం జేస్తానంటే మళ్ళీ బ్యాకొస్తాను నేను. రిమూవ్డ్ లైన్స్ ఇదొక కమిట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఈ లైన్స్ అనేవి రిమూవ్ చేశాను. మనం కంపేర్ చేసుకో రిమూవ్ లైన్స్ ఇవున్నాయి. మిగతాదంతా సేమ్ అనమాట. స్ప్లిట్ చేద్దాం. సో, మనం కంపేర్ చేసుకోవచ్చు. లాస్ట్ కమిట్‌లో ఈ 4 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ కమిట్స్‌లో ఈ 4 లైన్స్ తీసేసాను నేను. ఇట్లా మనం కంపేర్ జేసుకోవచ్చు కోడింగ్‌లో. అసలు ఏంటి న్యూగా యాడ్ చేశారు, ఏది రిమూవ్ చేశారు అనేది కమిట్ ఐడీస్ బట్టి. నెక్స్ట్ కోడ్‌లోకొస్తే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పటిదాకా మనం చూసింది ఏంటి అంటే, మన లోకల్‌లో ఉన్న రిపాజిటరీ వచ్చేసి రిమోట్‌లోకైతే తీసుకొచ్చాము. సో, ఫైల్స్ చేంజెస్ గూడా జేస్తున్నాము, కమిట్ చేస్తున్నాము. ఆ కమిట్ ఏమేం జేస్తున్నారు, ఇదంతా మనం ట్రాక్ చేసామనమాట. ఇదంతా బాగానే ఉంది. సో, మనం యాక్చువల్‌గా ఈ గిట్‌హబ్‌లో కూడా మనం ఫైల్స్‌ని యాడ్ చేసుకోవచ్చు, కోడింగ్ ఎడిట్ చేయొచ్చనమాట. అంటే ఈ ప్రాజెక్ట్ మీద ఓన్లీ నేనొక్కడినే వర్క్ చేయను. సో, ప్రెజెంట్ ఇప్పుడు ఈ ట్యుటోరియల్‌లో మీరు జూసుకున్నట్లయితే ఇదంతా నేనొక్కడినే జేసుకుంటున్నాననమాట. బట్ రియల్ టైమ్‌లో అలా ఏముండదు. ఒక్క ప్రాజెక్ట్ మీద మల్టిపుల్ డెవలపర్స్ అయితే వర్క్ చేస్తుంటారు. ఇదే రిపాజిటరీని యూజ్ చేసుకొని సో, డిఫరెంట్ ఒక 5 డెవలపర్స్ గాని, 10 డెవలపర్స్ వర్క్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు న్యూగా కోడింగ్ ఫైల్స్ యాడ్ అవుతూ ఉంటాయి. న్యూగా కమిట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ కమిట్స్ ఎవరెవరు చేశారు, వాళ్ళ యొక్క యూజర్ నేమ్స్ కూడా వస్తుంటాయనమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఉంది. ఇక్కడ నేనేం చేస్తానంటే యాడ్ ఫైల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ న్యూ ఫైల్ మెయిన్ రిపాజిటరీలోనే. ఆ ఫైల్ వచ్చేసి జస్ట్ ఇండెక్స్2 డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది ఇస్తాను నేను. అందులో కంటెంట్ నేనేమి ఇవ్వట్లేదు. హెచ్‌టీఎంఎల్ ఇస్తాను. కమిట్ చేంజెస్ క్లిక్ చేస్తాను. కమిట్ మెసేజ్ వచ్చేసి క్రియేట్ ఇండెక్స్2 డాట్ హెచ్‌టీఎంఎల్. మెయిన్ బ్రాంచ్‌లో కమిట్ అవుతుంది. కమిట్ చేంజ్. సో, ఇప్పుడు ఇక్కడ ఒక న్యూ ఫైల్ అనేది యాడ్ అయింది. ఇక్కడ నేనేం చేస్తాను అంటే క్లియర్ చేసేస్తాను స్క్రీన్. నేను అదే రిపాజిటరీలో ఉన్నాను గదా! ఇక్కడ నేను ఎల్ఎస్ క్లిక్ చేస్తాను. ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ వరకే ఉంది. 2 లేదు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ న్యూ ఫైల్ గూడా నాకు కావాలి. ఆ డెవలపర్‌కి కావాలనమాట. ఆ న్యూ ఫైల్ గూడా అతను డెవలప్ అంటే కోడింగ్ ఏమైనా చేంజెస్ చేయాలి. అప్పుడేం చేయాలంటే మనము ఇక్కడి నుంచి మనం పుష్ చేసాము. పక్కన నుంచి కూడా మనం పుల్ చేసుకోవాలనమాట. సో, దాని కమాండ్ వచ్చేసి గిట్ పుల్. మనకెక్కువ ఫైల్స్ ఉంటే కొంచెం టైం పడతది పుల్ చేసుకోవటానికి. మన ఇంటర్నెట్ కనెక్షన్ బేస్ చేసుకొని ఉంటది. ఇక్కడ చూడండి. ఇండెక్స్2 డాట్ హెచ్‌టీఎంఎల్ సో, ఒక ఫైల్ అనేది యాడ్ అయింది. ప్లస్ ఒకవేళ మనకి ఫైల్స్ ఏమైనా ఈ రిపాజిటరీలో రిమూవ్ చేసుంటే, అది కూడా మనకి ఇక్కడ డిస్‌ప్లే చేస్తదనమాట. మైనస్ చూపిస్తది. అది ఎవరు చేశారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఉంటది. ఫైల్ చేంజ్డ్ ఇన్సర్షన్ ఆరిజిన్ మెయిన్ నుంచి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఎల్ఎస్ క్లిక్ చేస్తాను. ఇండెక్స్2 డాట్ హెచ్‌టీఎంఎల్. సో, ఒకవేళ నేను ఇక్కడ నుంచి ఇండెక్స్2 డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ఫైల్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ చేస్తాను. హెచ్‌టి సో, కమిట్ చేంజెస్, అప్డేట్ అండ్ అప్డేట్ వచ్చింది. అప్డేట్ కూడా చేశా. సో, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇండెక్స్2 ఆల్రెడీ ఉంది. ఆ ఫైల్ నేను చూడాలనుకుంటున్నా. ఆ ఫైల్‌లో ఏముంది ఇన్ఫర్మేషన్ అనేది. ఆ ఫైల్‌లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు చూడండి. నేను ఎగ్జిట్ క్లిక్ చేస్తాను. కంట్రోల్ ఎక్స్ క్లిక్ చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది. సో, ఎందుకు లేదు అనుకుంటే మళ్ళీ అక్కడ చేంజ్ జరిగింది. అలా చేంజ్ జరిగినప్పుడు నేను మళ్ళీ పుల్ చేసుకోవాలి. గిట్ పుల్ యూజ్ చేసుకొని ఇక్కడ చూడండి. index2.html‌లో ప్లస్ ఒకటి, మైనస్ ఒకటి జరిగింది. సో, ఒక ఇన్సర్షన్ జరిగింది. 1 డిలీషన్ జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ నానో యూజ్ చేసి index2.html అట్లా మనం ఏమైనా ఇక్కడ గాని ఏమైనా చేంజెస్ జరిగినా మనం పుల్ చేసుకోవాలి. ఇక్కడ లోకల్ ఏమైనా చేంజెస్ జరిగితే పుష్ చేసుకోవాలి. ఇట్లా ఆపరేషన్స్ చేసుకుంటూ ఉండాలి.
వీటికి కూడా కమిట్ ఐడీస్ ఉంటాయి. ఇక్కడ న్యూ ఫైల్‌కి ఇక్కడ మనం మెయిన్ రిపాజిటరీలోకెళ్దాము. index2.html సో, దీన్ని క్లిక్ చేస్తే కమిట్ ఐడీస్ వస్తాయి. చెక్ చేద్దాం. 2 కమిట్స్ ఉన్నాయి చూడండి. క్రియేట్ index2.html, అప్డేట్ 2 కమిట్స్ ఉన్నాయి. ఒకదాన్నయితే క్లిక్ చేద్దాం అప్డేట్‌ది. ఒకటి రిమూవ్ చేసాము. ఒకటి యాడ్ చేసాం. స్పేస్ ఉండింది. ఆ స్పేస్ రిమూవ్ చేసాం. ఈ కమిట్ ఐడీ చూసుకున్నట్లయితే కమిట్ 87BB3 ఇక్కడ గిట్ లాగ్ సెలెక్ట్ చేద్దాం. 897 చూడండి. అప్డేట్ ఇండెక్స్ 897BB3 మనం 1 లైన్ సెలెక్ట్ గిట్ లాగ్ 1 లైన్ చూడండి. 87BB3 సేమ్ కమిట్. మనం చెక్ చేయొచ్చు. దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు మనం. గిట్ షో 87 స్పేస్ లైన్ అనేది రిమూవ్ అయింది. సో, ప్లస్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ అనేది యాడ్ చేయాలి. సో, ఈ విధంగా మనం ఆపరేషన్స్ అయితే చేసుకోవాలనమాట గిట్‌లో. కమాండ్స్ ఇట్లా పుల్ చేసుకోవడం, పుష్ చేసుకోవడం, కోడ్ యాడ్ చేసిన తర్వాత మనం స్టేజింగ్‌లోకి యాడ్ చేయడం, స్టేజింగ్‌లో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం కమిట్ చేయాలి. కమిట్ చేస్తేనే ఆ ఫైల్స్ అనేవి యాడ్ అవుతాయి. సో, నెక్స్ట్ వీడియోలో మనము వర్షనింగ్ ఎలా ఇస్తాము. అంటే ఇదే వర్షన్ ఉంటుంది. ఇదే ఫైల్ అనేది ఇది వర్షన్ 1 అనుకోండి. సో, నెక్స్ట్ వర్షన్ 2 క్రియేట్ చేయాలి. లేదంటే న్యూ బ్రాంచెస్ క్రియేట్ చేయాలి. మెయిన్ బ్రాంచ్ కాకుండా రిలీజ్ బ్రాంచ్. సో, వీటిని ప్రొడక్షన్ బ్రాంచ్. సో, వాటిని ఎలా క్రియేట్ చేయాలని నెక్స్ట్ వీడియోస్‌లో అయితే చూద్దాం మనం. సో, ప్రెజెంట్ ఈ వీడియోలో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో అయితే తెలియజేయండి.